రాజీ మార్గమే రాజమార్గమని కోర్టుల్లో చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న కేసులను లోక్ అదాలత్లతో రాజీ పడడం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయంతో పాటు డబ్బు సమయం ఆదా అవుతాయని దుబ్బాక సీఐ శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడారు. క్రిమినల్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, భూ తగాదాల వంటి కేసులను ఇరు పార్టీల అంగీకారంతో లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీ చేసుకోవచ్చన్నారు. దుబ్బాక కోర్టులో ఈ నెల 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సీఐ సూచించారు. దుబ్బాక మిర్దొడ్డి భూంపల్లి మండల ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఈ నెల 8వ తారీఖున దుబ్బాక కోర్టులో మెగా లోక్ అదాలత్ ప్రోగ్రాం ఉంది. ఆ కేసులు ఏమన్నా పాత కేసులు ఉన్నట్లయితే ఈ కాంప్లైంట్ ప్లస్ రెస్పాండెంట్స్ వాళ్ళ ఇష్టపూర్వకంగా రాజీ పడ్డట్లయితే మా నోటీస్కి తీసుకొస్తే మేము ఆ కేసులను క్లోజ్ చేయగలం. ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరు. ఎందుకంటే మనకు ఇది ఒక 6 monthsకి ఒకసారి డేట్ ఇస్తుంటారు కోర్టు. మీ అండర్స్టాండింగ్లో ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా, ల్యాండ్ తగాదాలు, దొంగతనాలు, చిన్న చిన్న పెట్టి ఇష్యూస్, కొట్లాటలు ఏమున్నా కూడా రాజీ మార్గం అనేది రాజీ మార్గం. చాలా సంతోషం. గొడవలు తగ్గుతాయి, కోపాలు కూడా తగ్గుతాయి. కేసులు అనేది పరిష్కారం కాదు. అందరూ మంచిగా ఉండాలి. ఒకవేళ మీకు ఆ కేసులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే మా నోటీస్కి తీసుకొచ్చినా మేము కూడా బోత్ పార్టీస్ని పిలిచి కౌన్సిలింగ్ చేసి మాట్లాడగలుగుతాం. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి.